చాలా విషయాలలో న్యూ ఇయర్ అని సెలబ్రేట్ చేసుకుంటున్నాం, మంచిదే. బ్యానర్ కట్టినాం, చాలామంది ఉన్నాం ఇక్కడ, కేక్ కటింగ్ ఉంది, మంచి సాంగ్స్ పాడుతున్నారు, వెరీ గుడ్. ఐఎమ్ నాట్ మేకింగ్ ఎనీ మోకరీ. కాకపోతే ఇవన్నీ ఎందుకు చెప్పండి, ఎందుకు చేస్తున్నాం ఈ సంబరాలు చెప్పండి, ప్లీజ్ రెస్పాండ్. న్యూ ఇయరే, కానీ న్యూ ఇయర్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈరోజు? దేనికైనా ఇది ఒక శుభారంభం, ఒక మంచి ప్రారంభం, ఒక మంచి ఆరంభం. ఓకే, ఏదైనా నిర్ణయం తీసుకొని దాన్ని ఫాలో కావడానికి మనం తీసుకుంటాం, అందరం తీసుకుంటాం, కానీ కొద్ది రోజులే ఫాలో అవుతాం. మన స్టూడెంట్స్ ఉన్నారు, నేను హౌస్లో చూస్తాను, అక్కడ బెడ్ దగ్గర రాసి ఉంటుంది ఐఏఎస్, నేమ్ ఈజ్ సో అండ్ సో ఎక్స్, మై ఎయిమ్ ఈజ్ ఐఏఎస్. పొద్దుటి నుండి సాయంత్రం వరకు అని బెడ్షీట్ కూడా ఫోల్డ్ చేసి లేదు. నిజం ఇది, నా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి. ఇంకా మనం ఒకసారి గమనించండి. అందుకే ఏమన్నారంటే ఆల్ సజెషన్స్ ఆర్ యూజ్లెస్ అన్లెస్ దే ఆర్ యూజ్డ్. ఎన్ని సజెషన్స్ ఇస్తాం ఇక్కడ నుండి, మేమిస్తాం, మీరు మాకు ఇవ్వచ్చు, ఎవ్రీథింగ్, ఎన్నో సంభాషణలు, స్పీచెస్, ఎవ్రీథింగ్. బట్ ఏదన్నా ఒక్క నిర్ణయం అన్నా తీసుకొని దాన్ని ఫాలో అయితే ఖచ్చితంగా మన లైఫ్లో మార్పు అనేది ఉంటుంది. ఆ మార్పు కావాలంటే ఓర్పు కావాలి, ఒక్కటే రోజులో రాదు. అందుకే ఒక గొప్ప కవి అన్నాడు, గాయపడకుండా హృదయం గేయమవుతుందా, కలతపడకుండా మెదడు కావ్యమవుతుందా, ఉలికి భయపడితే శిలలు శిల్పమవుతాయా, అలకు భయపడితే నావా దరికి చేరేనా, ఎదురు దెబ్బలు ఆటుపోట్లు లేని జీవితం ఉన్నదా, ఓర్పును చవి చూడకుండా మార్పు అన్నది ఉన్నదా? ఓర్పు కావాలి. ఈరోజు నేను ఇది అయితను, నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను, రేపటి నుండి నేను ఎలా ఉంటానంటే 1-2 రోజుల్లో, 1 నెలలో, 1 వారంలో వచ్చేది కాదు. దానికి చాలా ఓర్పు కావాలి, క్రమశిక్షణ కావాలి. నేను ఈ వేదిక నుండి ఓకే, ఇంత మంచి రోజు, ఈ ఉదయం రోజు, ఈ గుడ్ మార్నింగ్ అప్పుడు నేను అందరికి ఇచ్చే సజెషన్ ఏంటంటే అట్లీస్ట్ follow one decision, make one decision. This is a good start. Follow it. Definitely it brings lot of change in your life. ఇదే నేను కోరుకుంటున్నాను అందరికీ. అదే మనలో మార్పు ఇవి చాలా ఉన్నాయి. మార్పు అంటే ఈ బిల్డింగ్ ఇలానే ఉంది, నిన్న సాయంత్రం ఇలానే ఉన్నాయి, అక్కడ అవే బొమ్మలు ఉన్నాయి, ఓకే, ఇక్కడ ఇవే ఉన్నాయి, ఇదే పోడియం, ఇదే మైక్, ఇవే బంతిపూలు ఉన్నాయి కదా. మరి ఎక్కడి నుండి వస్తుంది మార్పు? ఇక్కడ నుండి రావాలి. దృఢ సంకల్పం ఉండాలి, దాన్ని మించిన ఆయుధం లేదు. ఖచ్చితంగా నేను ఎక్కువ సమయం తీసుకుంటున్నాను, మిమ్మల్ని బోరు కొట్టిస్తున్నాను ఏమో తెలియదు, కాకపోతే నేను వాట్ ఐ ఫీల్ ఐఎమ్ సేయింగ్. ఒక ఉదాహరణగా చెప్పాలంటే ఈ క్షణం నుండి మీరు ఒక నిర్ణయం తీసుకోవచ్చు. ఏంటంటే మా టీచర్లను బాగా హింసిస్తాం, మేము బాగా కష్టపెడతాం, ఓకే, అసలు నిద్ర లేకుండా చేస్తాం అనే నిర్ణయం తీసుకోండి. అది అవసరం లేదు, ఆల్రెడీ చేస్తున్నారు. కాకపోతే కొంచెం మార్పు ఏంటంటే మా టీచర్లను, మా మ్యాథ్స్ సార్ను అసలు సార్కు రాని మ్యాథ్స్ క్వశ్చన్ అడిగి నేను హింసిస్తాను, మా సైన్స్ టీచర్ను కష్టమైన ప్రశ్న అడిగి, కష్టమైన అంటే ఎక్కడ ప్రపంచంలో ఎక్కడే ఉన్నది దొరకబట్టుకొని రావడం కాదు, మీ సబ్జెక్టు, మీ రిలేటెడ్ మీకు అర్థమయ్యేది. మా ఇంగ్లీష్ సార్ను మేము ఇంకా ఎక్కువ నేర్చుకోవాలని ఎక్కువ వాళ్ళ టైం మేము తీసుకుంటాము. మీరు దొంగతనం చేయండి ఈ రోజు నుండి. డబ్బులు కాదు, వస్తువులు కాదు, టీచర్స్ నుండి, బుక్స్ నుండి, ప్రకృతి నుండి జ్ఞానాన్ని, నాలెడ్జ్ని, ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోండి. కేక్ కట్ చేసినాము, ఒక కేక్ దొరికింది, తిన్నాం, పోయినాం, అయిపోయింది. హ్యాపీ న్యూ ఇయర్. దయచేసి నేను చెప్పేది నవ్వడమే కాదు, దీంట్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని గమనించండి. మార్పు అంటే అలా ఉండాలి. నేను లాస్ట్ ఇయర్ జనవరి 1 నాడు ఇదే వేదిక పైన చెప్పినాను, రోజు నేను టైంకి వస్తానని. కొన్నిసార్లు మిస్ అయ్యాను, కానీ 2024తో పోల్చుకుంటే నేను కొంత సక్సెస్ అయినాను. అది చాలా హ్యాపీగా ఉంది, నేను గర్వంగా చెప్తున్నాను.
అట్లీస్ట్ మనం ఒక నిర్ణయం గట్టిగా తీసుకుంటే, మనకు నచ్చిన దేవుని దగ్గర తీసుకుంటే, అది ఎప్పుడు మనల్ని అలర్ట్ చేస్తుంటాయి, నువ్వు ఇది చేసినావు, ఈ నిర్ణయం తీసుకున్నావు, జాగ్రత్తగా ఉండు అని. ఓకే, అందుకే ఐసీ స్టూడెంట్స్ చాలా ఉన్నాయి, చెప్పడానికి చాలా ఉన్నాయి, కానీ చేయడానికి మనం ఎవరున్నారు పాటించడానికి? దట్స్ వెరీ ఇంపార్టెంట్. మనం అంటాం ప్రకృతిని కాపాడాలి, మన ప్రకృతిని కాపాడాలి, నేచర్ని కాపాడాలి. అరే ఫస్ట్ నువ్వు నీ బెడ్షీట్ ఫోల్డ్ చేసుకో, పొద్దున లేచి దాన్ని దులిపి పొద్దున్న నుండి అప్పుడు. ఇదే మార్పు అంటే మొత్తం కొండలను బండలు వేసి, లేకపోతే అక్కడ ఉన్న బస్ స్టాండ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, ఈ స్కూల్లో తీసుకుపోయి అక్కడ పెట్టడం కాదు.